అమెజాన్ వెబ్ సర్వీసులలో మరోసారి అంతరాయం ఏర్పడింది. దీంతో ఇవాళ గురువారం వివిధ ప్లాట్ఫామ్ల యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు. ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ మొరాయించడంతో అమెరికా మరియు ఇండియాలోని వినియోగదారులు ప్రభావితమయ్యారని అవుటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ తెలిపింది. ఇండియన్ స్టాండర్డ్ టైం IST ప్రకారం ఉదయం 7 గంటలకు సమస్య గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికాలో 4,300 మందికి పైగా కస్టమర్లు ఇబ్బంది పడ్డారు. మన దేశంలో ఫిర్యాదుల సంఖ్య తక్కువగానే నమోదైంది. సుమారు 35 నుంచి 37 వరకు కంప్లైంట్లు వచ్చాయి. ఇవి కూడా ఎక్కువగా బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో చోటు చేసుకున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో అంతరాయం కారణంగా అమెరికాలోని అనేక మంది వినియోగదారులు ARC రైడర్స్, ఫోర్ట్నైట్, రాకెట్ లీగ్ తదితర ఎపిక్ గేమ్ టైటిల్స్ సహా గేమింగ్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేయలేకపోయారు. అనేక డిజిటల్ సేవలు షేరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఆధారపడి ఉండడం వల్ల క్లౌడ్ సర్వీస్ లో తరచూ అంతరాయాలతో ఒకే సమయంలో బహుళ ప్లాట్ఫామ్లు బంద్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతుండటం సబ్స్క్రైబర్లకు చిరాకు తెప్పిస్తుంది. AWS లో అక్టోబర్లో ప్రధాన అంతరాయం ఏర్పడింది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో, పర్ప్లెక్సిటీ AI, స్నాప్చాట్ సహా అనేక పాపులర్ ప్లాట్ఫామ్లు పనిచేయలేదు. దీనికి సంబంధించి వేలాది మంది వినియోగదారులు సమస్యలు నివేదించినట్లు డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. రోబ్లాక్స్, మెక్డొనాల్డ్స్, కాయిన్ బేస్, కాన్వా, గుడ్ రీడ్స్ వంటి ఇతర సేవలు కూడా ప్రభావితమయ్యాయి. ఇది సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. లక్షలాది వెబ్సైట్లను సైబర్ దాడుల నుంచి రక్షించే క్లౌడ్ఫ్లేర్ డిసెంబర్ నెల ప్రారంభంలో AWS లో ఏర్పడిన స్వల్ప అంతరాయం వల్ల ఆగిపోయింది. ఈ ప్రభావం జొరేధా, గ్రోవ్, కాన్వా, డౌన్ డిటెక్టర్ వంటి ప్లాట్ఫామ్లపైన పడింది. ఇది నెల రోజులలోపు వ్యవధిలో తలెత్తిన రెండో సమస్య అని చెప్పవచ్చు. నవంబర్ 18న జరిగిన మునుపటి అంతరాయం ChatGPTతో పాటు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని X సంస్థ సేవలను ప్రభావితం చేసింది.